నా పేరు గడ్డం వెంకట సుమన్ కుమార్. నా భార్య పేరు రేణుకాదేవి. కాండ్రేకుల రవీంద్ర అనే అతనితో 2020 లాక్డౌన్ తర్వాత వ్యాపార లావాదేవీల నిమిత్తం నా భార్య ఈ ఖాళీ చెక్కులు నోట్లు ఇవ్వడం జరిగింది. 2023లో అతనికి రూపాయితో సహా డబ్బులన్నీ ఇచ్చేసిన తర్వాత అతను మా ప్రామిసరీ నోట్లో ఇవ్వకుండా నన్ను నా భార్యని బ్లాక్మెయిల్ చేయటం, 2023లో నన్ను కత్తితో పొడవటం, అది కూడా నేను మీడియా వరకు చూపించడం జరిగింది. ప్లస్ ఇప్పటికీ నేను దాంట్లో కనబడుతుంటే అన్యాక్రాంతమైన బూతులు తిట్టడం, ప్లస్ అది కాకుండా మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులతో చెక్కు బౌన్సులు చేయించడం, తప్పుడు కేసులు చేయించడం, ఈ విధంగా నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేపొద్దున నాకు గాని, నా భార్యకు గాని, నా బిడ్డలకు గాని ఏ కీడు జరిగినా అది ఒక్క బొద్ద వెంకన్న అల్లుడు కాండ్రేకుల రవీంద్ర వల్లే. దయచేసి నాకు సాయం చేయమని కోరుకుంటున్నా. 1 టౌన్ పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఇంకా సార్ పిలిపించి మాట్లాడతానని చెప్పారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి నన్ను, నా భార్యని వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయించే అనేక మంది 1 టౌన్లో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా మీడియా తరపున నేను కోరుకుంటున్నాను. గడ్డం రేణుకాదేవి అండి. నేను ఒక బాధితురాలని, కండ్రేగుల రవి అనే మనిషి వల్ల బాధితురాలనండి. నేను నా భర్త అయిన గడ్డం వెంకట సుమన్ కుమార్, కండ్రేగుల రవి అనే ఆయన ఇద్దరు బిజినెస్ పరంగా చేశారండి. 2023లో నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. ప్రామిసరీ నోట్లు, చెక్కులు డిమాండ్ చేశారు. అడగడం కాదు, డిమాండ్ చేశారు. డిమాండ్ చేసి కంపల్సరీ ఇస్తేనే నా భర్తకి ప్రాఫిట్స్లో షేర్స్ ఇస్తామని చెప్పారు. అందువల్ల నా భర్త స్వలాభం అంటే ప్రాఫిట్స్ కోసం అట్లాగన్నా మేము కొంచెం బాగుంటామనే ఉద్దేశంతో నేను సంతకాలు పెట్టానండి. అది వాళ్ళిద్దరికి ఆయన మాకు ఎప్పుడైతే తీసుకున్నారో, మాకు ఎంక్వైరీలో ఆయన మా దగ్గర తీసుకున్నప్పుడు, మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన గురించి చెడుగా మాకు తెలిసింది. మాకు తెలుసుకొని మేము వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర వాళ్ళు తీసుకున్న నోట్లు, చెక్కులు, డబ్బులు ఇచ్చేసి మా నోట్లు మేము తీసుకుందాం అనుకునేసరికి వాళ్ళు ఇవ్వకపోగా నా భర్తని చంపడానికి ప్రయత్నించారు 2 సార్లు. అవన్నీ మీకు ప్రూఫ్స్ కూడా చూపించడం జరిగింది. మేము పోలీసులో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామండి. ఆయన మాట్లాడుతున్నారు, పోలీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఓరల్గా తీసుకొని ఇచ్చారు కానీ రిటర్న్గా ఇవ్వనివ్వలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎక్కడ ఇచ్చినా సరే మా పొలిటికల్ ద్వారా మేము ఏమన్నా చేయగలము, మీరు మమ్మల్ని మించి మీరు ఎక్కడికి వెళ్ళలేరు. అది పోలీసులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, కోర్టు కావచ్చు, ఎవరైనా కానీ మీకెవ్వరు సపోర్ట్ చేయరు, హెల్ప్ చేయరు. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, మేము ఏం చేసినా చెల్లుబాటు అయ్యిద్ది అనే మాటలు మాట్లాడుతున్నారు. ఆడదాన్నను కూడా చూడకుండా ఒకప్పుడు అమ్మ అమ్మ అని పిలిచిన వాళ్ళే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఇద్దరు బినామీల పేర్లతో నా మీద నోట్లు, చెక్లు వేయడం జరిగిందండి. దాంట్లో ఒకళ్ళైతే అసలు నా పేరు, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు వాస్తవంగా. నా బండిలో నా దగ్గర పనిచేసిన వాళ్ళు, మా వారి దగ్గర పనిచేసిన వాళ్ళు నా బండిలో దొంగతనం చేసిన వాళ్ళ చేత వేయించారు చెక్కులు కూడా. వాళ్ళు నాకు ఇచ్చే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు లేరు. నాతో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసినట్టు కూడా వాళ్ళు లేరు. అయినప్పటికీ నా దాంట్లో వేశారని చెప్తున్నారు. ఒకళ్ళదైతే అసలు బ్యాంకులో వెయ్యకపోయినా డైరెక్ట్ గా కోర్టుకు వేసి సమ్మన్స్ పంపించారండి. ఇంకొకళ్ళ మనిషి కూడా వేశారు, కానీ ఆ మనిషి నాకు తెలియకుండానే వాళ్ళు పంపించారు. అలానే ఇంకో 2 ప్రామిసరీ నోట్లు, చెక్కులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 2 కూడా మేము ఎవరితో అయినా వేయించగలం, మేమేమన్నా చేస్తాం, మీకు సంబంధం లేదు. నా పేరుతో ఉన్నాయి కూడా నాకు సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. నా భర్తకు కానీ, నా బిడ్డలకు కానీ, నాకు కానీ ఏదైనా ప్రాణహాని జరిగినా, ఇంకేదైనా జరిగినా కూడా అది కేవలం వాళ్ళ మూలంగానే. ఇప్పుడు ప్రస్తుతం మేము చాలానే సఫర్ అవుతున్నాం వాళ్ళ మూలంగా. డబ్బుల విషయంలో కానీ, ప్రాణ విషయంలో కానీ, ఏదైనా కానీ వాళ్ళ మూలంగా మేము చాలా బాధపడుతున్నాం. ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారు. అది జరగకుండా ఉండాలని, ఎంతో మందికి ఇట్లానే చేస్తున్నారని మాకు తెలిసింది. అది జరగకుండా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. దీనంతటికి కారణం బుద్ధా వెంకన్న గారి అల్లుడు కండ్రేగుల రవి గారండి. ఆయనే ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన బినామీలు, జూనియర్ లాయర్లు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి చేస్తున్నారండి. ఇంతకు ముందు కూడా ఇట్లా జరిగినాయి అని చెప్పని మేము తర్వాత తెలుసుకున్నాము, ఎంతో మంది బాధితులు ఉన్నారని. దయచేసి మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మా వారికి ప్రాణహాని, మా పిల్లలకి నాకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా చూసుకోవాలని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నామండి.